ప్రభునామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. అలాగే మనము ఇవాళ బైబిల్లో హానోకులు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క వచనాలు ఎక్కడున్నాయో చూద్దాం. అలాగే హానోక్ అంటే అర్థం ఏంటో కూడా చూసుకుందాం. హానోకు అంటే ప్రతిష్ఠించినవాడు మరియు ప్రత్యేకించబడినవారు అని పేరుకు అర్థమండి. అలాగే హానోకులు వచ్చేసి నలుగురు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ఒకటి వచ్చేసి ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనంలో కయ్యూను కుమారుడైన హానోక్ అండి. రెండోది వచ్చేసి ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనంలో హేరోదు కుమారుడైన హానోకు, ఇతడే దేవుడితో నడిచిన హానోక్ అండి. రెండో అతను వచ్చేసి హేరోదు కుమారుడైన హానోకు, ఇతను ఆదికాండము 5వ అధ్యాయం 18లో ఉన్నాడు. ఇతనే దేవునితో నడిచినవాడు రెండో అతను. అలాగే మూడో అతను వచ్చేసి ఆదికాండము 25వ అధ్యాయము 4వ వచనంలో మిద్యాను కుమారుడైన హానోకు కనపడతాడండి మనకి. ఇతను వచ్చేసి మూడో హానోకు. నాలుగో హానోకు వచ్చేసి ఆదికాండము 46వ అధ్యాయము 9వ వచనం అండి. రూబేను కుమారుడైన హానోకు కనపడతాడు మనకి. ఈ నలుగురు హానోకులు ఆదికాండంలోనే ఉన్నారండి. ఈ యొక్క అధ్యాయాల్లో క్లియర్గా కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.